ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు ఏపీకొచ్చాయి. కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఇక కృష్ణా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ హెచ్చరించారు. కౌంటింగ్ ముగిసే వరకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ వేళ చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను సవాల్గా తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. కౌంటింగ్ రోజు ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ పెట్టడంలో వెనకాడబోమని హెచ్చరించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ సహకరించాలని ఏలూరు రేంజ్ ఎన్నికల ఇన్ఛార్జ్ రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సజావుగా, సౌకర్యవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజు తెలిపారు. కడపలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విస్తృత పర్యటన చేశారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బందోబస్తును పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.